మీకు ఈ విషయం తెలుసా? 99% ట్రేడర్స్ డబ్బులు కోల్పోతారు. కానీ ఇది ఎందుకు అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? రీజన్ వచ్చేసి చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఏందంటే స్లో ఎగ్జిక్యూషన్, ఎమోషనల్ ట్రేడింగ్, నో ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్, నో బ్యాక్ టెస్టింగ్, రివెంజ్ ట్రేడింగ్, యూజింగ్ ఓన్లీ మెంటల్ స్టాప్ లాస్ అండ్ వేరే వాళ్ళ అడ్వైస్ని బ్లైండ్లీ ఫాలో అవ్వడం, ఫోమో ఎంట్రీస్ తీసుకోవడం, ఓవర్ సైజింగ్ పొజిషన్, చేంజింగ్ స్ట్రాటజీస్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక స్టాక్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఆ రెసిస్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వడం చూసి వెంటనే ఆర్డర్ విండో ఓపెన్ చేసి క్వాంటిటీ అండ్ ప్రైస్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయడం, ఆ కొంత టైంలోనే ప్రైస్ అనేది ఇంకా దూరం జరిగిపోతుంది, క్యాండిల్ చేంజ్ అవుతుంది, బ్రేక్అవుట్ స్ట్రెంత్ కోల్పోతుంది, లేకపోతే మీ ఐడియల్ ఎంట్రీ ప్రైస్ మిస్ అవుతుంది అండ్ ఆ స్మాల్ డిఫరెన్సే మీ ఆపర్చునిటీ కాస్ట్గా మారుతుంది. ఏంజల్ వన్ ఈ డిలేని తగ్గడానికి హెల్ప్ చేస్తుంది ఆర్డర్ని డైరెక్ట్గా చార్ట్ నుండి చేయడం వల్ల. అది ఎలా అంటే ఏదైనా ఒక చార్ట్ని మీరు ఓపెన్ చేసి 3 డాట్ మెన్యూ మీద ట్యాప్ చేయాలి. ఇన్స్టాంట్ ఆర్డర్ వయా చార్ట్ ఆన్ చేసి యాక్టివేషన్ని కన్ఫర్మ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు బై అండ్ సెల్ బటన్స్ మీకు కనపడుతుందండి స్క్రీన్ మీద. అండ్ బై అండ్ సెల్ బటన్స్ మధ్యలో మీరు ప్రిఫర్ చేసే క్వాంటిటీని సెట్ చేసుకుంటే నెక్స్ట్ టైంకి కూడా అదే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు బై ఆర్ సెల్ని క్లిక్ చేస్తే మొత్తం ఆర్డర్ విండో కాకుండా జస్ట్ మీరు మీకు వార్నింగ్ వస్తుందండి, కన్ఫర్మేషన్ పాపప్ కనిపిస్తుంది. ఎస్ని సెలెక్ట్ చేస్తే ఆర్డర్ ఇన్స్టెంట్గా చార్ట్ వ్యూ నుండే ఎగ్జిక్యూట్ అవుతుంది. మీ ఫ్యూ వాల్యుబుల్ సెకండ్స్ని చాలా అంటే చాలా సేవ్ చేస్తుందండి మార్కెట్లో. సో ఇప్పుడు డైరెక్ట్లీ మీరు చార్ట్ ద్వారానే మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేయొచ్చు. అండ్ ఈ ఫీచర్ స్టాక్ కోసమే కాదు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి కూడా వర్క్ అవుతుంది, ఎస్పెషల్లీ ట్రేడర్స్కి, బికాస్ ఆప్షన్ ట్రేడర్స్కి టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు మనీ. దీంతో పాటు ఫాస్ట్ సేఫ్గా ఉండే డిజైన్ చేశారు. ప్రతిసారి మీకు కన్ఫర్మేషన్ స్టెప్ అయితే వస్తుంది, లైక్ సెక్యూరిటీ ఈజ్ అండర్ ది ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ కాషన్, వుడ్ యూ లైక్ టు కంటిన్యూ అంటే కొన్నిసారి ఏమవుతుందంటే రాంగ్ టచ్ వల్ల ఆర్డర్ ప్లేస్ అవుతుందండి. బట్ ఆర్డర్ ప్లేస్ అవ్వకముందు మీకు ఒక కన్ఫర్మేషన్ అయితే వస్తుందండి, డూ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ దిస్ ఆర్డర్ అండ్ మీరు ఆ ఆర్డర్ అండ్ మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి ఎస్ అని, అప్పుడే మీ ఆర్డర్ ఏమో ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. అండ్ దీనివల్ల ఏంటంటే రాంగ్ ట్రేడ్స్ ప్లేస్ అవ్వకుండా ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా బెస్ట్ ఫీచర్ అండి. అండ్ ఇది ఒక ఫీచర్ డెమోన్స్ట్రేషన్ మాత్రమే, ట్రేడింగ్ అడ్వైస్ కాదు. ప్రతిసారి మీ క్వాంటిటీ, సెగ్మెంట్ ఇంకా డైరెక్షన్ని డబుల్ చెక్ చేసుకోండి. మీ ఓన్ అనాలిసిస్ లేకపోతే సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్టర్ అడ్వైజర్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఎగ్జిక్యూషన్ జస్ట్ ఒక పీస్ ఆఫ్ పజిల్ మాత్రమే. రాబోయే రోజుల్లో ట్రేడర్స్ స్ట్రగల్ ఫేస్ చేసే వేరే రీజన్స్ గురించి అండ్ మార్కెట్లో మీ ప్రాఫిటబిలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు దాని గురించి కూడా మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాము. ఏంజల్ వన్లో నాకు నచ్చే ఇంకొక ఫీచర్ ఉంది, నాకు పర్సనలీ చాలా యూజ్ అయింది. అండ్ అది ఏంటంటే దీంట్లో డైరెక్ట్గా ఇండెక్స్ చార్ట్ నుండే ఆప్షన్ ట్రేడ్స్ ప్లేస్ చేయవచ్చు, అది కూడా ఇండివిజువల్ స్ట్రైక్ ప్రైస్ కాల్ ఆర్ పుట్ని ఓపెన్ చేయకుండా. ఈ ఫీచర్ గురించి నేను రాబోయే ఇంకా కొన్ని ఫ్యూచర్ వీడియోస్లో అయితే నేను మీతో డీటెయిల్గా అయితే డిస్కస్ చేస్తానండి. సో మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చండి. అండ్ ఈ ఛానల్లో నేను డైలీ మార్కెట్ అనాలిసిస్ ఇంకా ఐపీ అనాలిసిస్ అయితే డిస్కస్ చేస్తాను అండ్ ప్రాక్టికల్ వేలో. అండ్ ఏంజల్ వన్ది ఇంకా కొన్ని ఫీచర్స్ నేను మీకు ఫ్యూచర్ వీడియోస్లో అయితే డెఫినెట్గా అయితే మీకు చెప్తానండి. సో మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ ఏంజల్ వన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ సెక్షన్లో అయితే పిన్ అయి ఉంటుందండి. సో మీరు ఏంజల్ వన్ ఈ న్యూ ఫీచర్ని అయితే మీరు డెఫినెట్గా యూజ్ అయితే చేయొచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.